కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు ప్రియులారా. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. డిస్పెన్సేషనల్ థియాలజీ అనే ఒక అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు తెలియచేస్తాను. డిస్పెన్సేషనల్ థియాలజీ అంటే దేవుడు మనిషితో వ్యవహరించి నడిపేటటువంటి విధానాలను మనం జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి గమనిస్తే బైబిల్లో 7 వివిధ కాలాలుగా విభజించబడినట్టుగా చూస్తున్నాం. వీటినే యుగాలు, బైబిల్లో ఉన్న 7 యుగాలు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని డిస్పెన్సేషనల్ అని పిలుస్తారు అన్నమాట. అంటే నిర్వహణ కాలము అని పిలవచ్చు. నిర్వహణ అంటే దేవుడు మనిషితో వ్యవహరించే విధానాలు, నడిపించే విధానం. ఏమండి? సో యుగాలు లేదా నిర్వహణ కాలము లేదంటే డిస్పెన్సేషనల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ 7 కాలాల్లో ఉన్నటువంటి థియాలజీనే డిస్పెన్సేషనల్ థియాలజీ అంటారు. ఏమండి? దీని గురించి బైబిల్ బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనకు బైబిల్పై సరైన అవగాహన ఏర్పడుతుంది. ఏమండి? ఇలాంటి తెలుసుకోవటం వలన మనం బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకొని మనం సిద్ధపడవచ్చో, వాక్యానుసారంగా ఎలాగ మన భక్తిలో ఎదగవచ్చో ఏమండి మనకు తెలుస్తుంది. కనుక ప్రియులారా, ఇది ఎంతైనా అవసరం. కనుక మనం ఈ 7 కాలాలు ఏంటి? ఏమండి? దేవుడు మానవునితో మరి వ్యవహరించినటువంటి ఈ నిర్వహణ కాలాలు 7 ఉన్నాయి కదా బైబిల్లో. మరి ఏంటి అవి అని ఆలోచన చేస్తే, మొదటిగా నిర్దోష యుగము. ఏమండి? రెండవది మనస్సాక్షి యుగము. మూడవది మానవ ప్రభుత్వ యుగము. నాలుగవది వాగ్దాన యుగము లేదా పితరుల యుగము. ఐదవది ధర్మశాస్త్ర యుగము. ఆరవది కృపాయుగము లేదా సంఘయుగము. ఏడవది రాజ్యయుగము, 1000 ఏండ్ల పరిపాలన యుగము. ఇలాగా దేవుడు బైబిల్లో ఆ యొక్క నిర్వహణ కాలాలు 7 ఉన్నట్టుగా మరి తెలుసుకోవచ్చు. సో పిల్లరా, బైబిల్ని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. ఏమండి? సో ఈ విధంగా దేవుడు 7 రకాల కాలాలుగా ఏమండి మానవునితో వ్యవహరించిన విధానం మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క డిస్పెన్సేషనల్ థియరీ యొక్క లక్షణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్పెన్సేషనల్ అని మనం ఆలోచన చేస్తే లక్షణాలు, ప్రతి యుగంలో కూడా నిర్దిష్టమైనటువంటి దేవుని యొక్క నిర్వహణ లేదా ఆజ్ఞలు ఉంటాయి. దేవుని యొక్క నిర్దిష్టమైన నిర్వహణ నియమాలు ఆ యుగం యొక్క లక్షణాలుగా ఉంటాయి. మూడవది, మనిషికి ఆజ్ఞలు లేదా నియమాలు బయలుపరచబడి ఉంటాయి. నాలుగవది, దేవుడు మనిషికి బయలుపరచబడినటువంటి నిర్వహణ నియమాలు లేదంటే ఆజ్ఞలు ఆ యుగం యొక్క లక్షణాలుగా ఉంటాయి అన్నమాట. ఐదవది, ప్రతి డిస్పెన్సేషనల్లో మానవుని యొక్క ఓటమి చూపిస్తుంది అన్నమాట. అలాగే మానవుని ఓటం వలన దేవుడు మానవుని శిక్షించడం కూడా ఆ నిర్వహణ కాలంలో మనకు కనిపిస్తుంది. అలాగే వివిధ యుగాలు ప్రపంచంపై మరి దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తాయి. అవి వివిధ రకాలైనటువంటి రక్షణ మార్గాలు కావు, కానీ ఏ యుగమైందైనా ఆత్మరక్షణ యేసుప్రభునందు విశ్వాసం ద్వారానే కలుగుతుంది. ఏ యుగంలో అయినా యేసుప్రభునందు విశ్వాసం వల్లనే రక్షణ కలుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. యుగాలు అనేవి ప్రాథమికంగా ఒక కాలానికి సంబంధించిన విషయం కాదు, కానీ ఒక నిర్దిష్ట కాలంలో మనిషితో దేవుని యొక్క వ్యవహార చరిత్ర అని మనం తెలుసుకోవాలి.
సో ప్రతి డిస్పెన్సెస్లో కూడా ముందు వెళ్ళవలసినటువంటి డిస్పెన్సెస్లో ఆజ్ఞలు కొన్ని కలిగి ఉండొచ్చు, లేదా ఆజ్ఞలు ఉండకపోవచ్చు. కానీ తప్పనిసరిగా కొత్త ఆజ్ఞ అనేది ఉంటుందన్నమాట ప్రతి నిర్వహణ యుగంలో కూడా, అంటే కాలంలో కూడా. సో ప్రియులారా, మరి నిర్వహణ యుగము మరి ఒక నిర్వహణ యుగం మధ్య, అంటే ఒక యుగము అంతమై మరి ఒక యుగము ప్రారంభ అయ్యే ముందు అయినప్పుడు ఓవర్ లాంపింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఓవర్ లాంపింగ్ పీరియడ్ అంటే ఒక యుగం ముగిసి ఇంకొక యుగంలోకి వెళ్ళే మధ్యలో ఓవర్ లాపింగ్ పీరియడ్, దాన్ని సంధి కాలం అంటారు. అంటే గడిచిపోయినటువంటి యుగపు లక్షణాలు అలాగే కొత్త నూతన యుగంలో ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని సంధి కాలం అంటారు. అంటే ఈ సంధి కాలము స్పష్టంగా కనబడించవచ్చు, ఒక్కోసారి కనిపించకపోవచ్చు అన్నమాట. అంటే ఆయా యుగాల స్వభావాన్ని బట్టి, ఆ కాల పరిస్థితిని పరిమితిని బట్టి ఉంటుంది. ముఖ్యంగా బైబిల్లో ఆ యొక్క యుగానికి ఇవ్వబడినటువంటి స్థలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒక యుగం ముగిసి ఇంకొక యుగానికి ప్రవేశించే ముందు మధ్య సంధి కాలము ఉంటుందన్నమాట. సో ఆ విధంగా యుగం నుంచి యుగంలోకి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి కాలం అని సంధి కాలం అని మనం తెలుసుకోవాలి. సో డిస్పెన్సెస్లో కొత్త ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఒక నిర్వహణ ఆజ్ఞ తప్పక ఉంటుంది అన్నమాట. సామాన్యంగా ప్రతి యుగము కూడా ఆ నిర్వహణ నియమం యొక్క పేరుతో పిలువబడుతుంది. కనుక మొదటిగా నిర్వహణ యుగం లేదా నిర్వహణ కాలము నిర్దోష యుగము. మొదటిది నిర్దోష యుగము అని చెప్పొచ్చు. ఈ నిర్వహణ యుగాన్ని నిర్దోష యుగం అని ఎందుకు పిలిచారు అంటే, మానవుడు ఈ యొక్క కాలంలో నిర్దోషత్వంలో పరీక్షించబడ్డాడు. మన వాక్యాన్ని గమనిస్తే నిర్దోష యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని ఆలోచన చేస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 24 వరకు ఈ నిర్దోష యుగం అనేది ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఏమంటే ఈ యుగంలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అంటే సృష్టి కార్యక్రమం జరిగిన దగ్గర నుంచి మానవుడు పతనమయ్యేంత వరకు, అంటే దేవుడు వద్దన్న పండు తినొద్దన్న ఆజ్ఞను మీరినంత వరకు ఈ యొక్క యుగం ఉంది. కనుక దీన్ని నిర్దోష యుగం అంటారు. అంటే ఆ కాలంలో మానవుడు పాపము లేని కాలం అన్నమాట. మానవుడు పాపంలో పడక ముందు కాలాన్నే నిర్దోష యుగము అని చెప్తారు. ఏమండి, ఈ యుగము యొక్క ముగింపు మానవుడు పాపం చేసిన తర్వాత ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అక్కడి నుంచి ఈ యొక్క నిర్దోష యుగము ముగిసిపోతుంది. పాపం చేసి ఏదైనా తోట నుంచి మనిషిని దేవుడు వెళ్ళగొట్టడంతో ఈ నిర్దోష యుగము ముగిసిపోయింది. తర్వాత ఈ నిర్వహణ నియమం ఏంటి అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అనే నియమము ఈ యుగంలో వచ్చింది. అయితే నిర్వహణ క్రిందకి ఎవరెవరు వచ్చారంటే, ఆదాము అవ్వలు మాత్రమే ఈ నిర్దోష యుగంలో ఆ నియమము కిందకు వచ్చారు. మీరు మంచి చెడ్డల ఫలం తినకూడదని ఆ నియమము లేదా ఆజ్ఞ కిందకి ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అలాగే ఈ యుగం యొక్క లక్షణాల గురించి కూడా ఆలోచన చేస్తే ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ నిర్దోష యుగంలో ఉన్నారు. అలాగే ఈ యుగం యొక్క స్థితి ఏంటంటే నిర్దోష స్థితి. అలాగే ఈ నిర్దోష యుగములో లేఖనాలు లేవు. అలాగే ఈ నిర్దోష యుగంలో వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అలాగే ఈ నిర్దోష యుగంలో మానవునికి ధనాత్మక స్వేచ్ఛ ఇవ్వబడింది. అతనికి ఎంచుకునే స్వేచ్ఛ, నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందన్నమాట ఈ యుగంలో. అలాగే ఏదేను నిబంధన ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం చూస్తే, ఇది దేవుడు మానవునితో చేసినటువంటి మొదటి నిబంధన. ఏంటి ఆ నిబంధన? ఆదికాండం 1వ అధ్యాయం 28-30వ వచనం చూస్తే, ఈ యుగంలో దేవుడు మానవునితో చేసిన యొక్క నిబంధన ఏంటి అంటే, నువ్వు మానవ జాతిని అభివృద్ధి పరచాలి, భూమిని లోపరుచుకోవాలి,
జంతువులపై అధికారము కలిగి ఉండాలి, మంచి చెడ్డల జ్ఞానంనిచ్చే చెట్టు ఫలాలు తినకూడదు. ఇలాంటి నిబంధనలు మరి వీరికి ఉన్నాయి ఈ నిర్దోష యుగంలో. అయితే ఈ నిర్దోష యుగంలో వీరు ఏ విధంగా ఓడిపోయారు అంటే ఆదికాండం 3:6 ఆదికాండం 3:8 చూస్తే ఆదాము అవ్వలు దేవుడు వద్దన్నటువంటి లేదా దేవుడు నిషేధించినటువంటి ఫలాన్ని భుజించడం వలన ఓడిపోయారు ఈ యుగంలో వీరు అని చెప్పొచ్చు. అలాగే వారు దేవుని నుండి పారిపోయే ప్రయత్నం చేశారు. ఏమండి, ఇది వారు వాటమి, ఈ యుగంలో వారు వాటమి. సో ఆ నియమాలని మీరి, దేవుని ఆజ్ఞలను మీరి వారు ఈ విధంగా అక్కడ ఓడిపోయారు ఈ యుగంలో అని చెప్పొచ్చు. ఫలితంగా మరి దేవుని తీర్పు అనేది యుగంలో వారికి వచ్చింది. ఏంటి ఆ తీర్పు? ఏదైనా తోట నుంచి వెళ్ళకొట్టబడ్డారు. అలాగే మరణం వచ్చింది వారికి. ఏమంటే మరణము అక్కడి నుంచి ప్రారంభమయ్యింది. ఆదాము అవిధేయత వలన మరణము లోకంలోనికి ప్రవేశించాయి. సో ప్రతి వ్యక్తి మరణానికి లోనవుతున్నాడు అనే విషయం మనము, పాపం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మరణం అనేది వచ్చిందని, సో మానవకు పాప స్వభావము అక్కడి నుంచి వచ్చిందని మన ఇక్కడి నుంచి తెలుస్తుంది. అలాగే దీనికి పరిష్కారం కూడా దేవుడు ఈ యుగంలోనే అక్కడ చూపెట్టినట్టు చూస్తాం. స్త్రీ సంతానమే అనగా యేసుక్రీస్తు వారు చేసినటువంటి దానికి పరిష్కారం ఏమంటే చూపించాడు దేవుడు. అలాగే రెండవ యుగం గురించి మనం ఆలోచన చేస్తే మనస్సాక్షి యుగము. ఏమంటే రెండవ యుగం, బైబిల్లో రెండవ యుగం మనస్సాక్షి యుగం. ఈ నిర్వహణ యుగాన్ని మనస్సాక్షి యుగము అని అంటున్నారు. అయితే ఇది ఎక్కడుంది? ఆదికాండం 4:1 నుంచి ఆదికాండము 7:24 వరకు ఈ యొక్క మనస్సాక్షి యుగము ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క యుగ ప్రారంభము ఆదికాండం 4:1 మానవుడు పతనముతో ఈ యుగము ప్రారంభించబడింది. అలాగే ఈ యుగం యొక్క ముగింపు ఎప్పుడు జరిగిందంటే జలప్రలయం వలన భూమి నాశనం అవ్వడంతో ఈ యొక్క యుగము, మనస్సాక్షి యుగము ముగించబడింది ఆదికాండం 7:24. అలాగే ఈ యొక్క యుగములో నియమాలు ఏంటి అని అంటే మనుషులు మనస్సాక్షి కలిగి జీవించాలి. ఆదాము తినవద్దన్న ఫలాన్ని తినడం ద్వారా మనస్సాక్షి పనిచేయడము ప్రారంభించబడింది. వారు చేసింది చెడ్డ పని అని మనస్సాక్షి చెప్పటం వలన వారు పారిపోయి దాక్కున్నారు. వారు మనస్సాక్షికి విరుద్ధంగా జీవించకూడదు. ఏమంటే రోమాపత్రిక 14:15 ఈ విషయం మనకు కనిపిస్తుంది. మనస్సాక్షిని అనుసరించి ఏమండి దేవుని ఆత్మ నరులతో వాదిస్తూ ఉన్నాడు. ఈ మనస్సాక్షి యుగంలో వారు దేవుని ఆత్మకు లోబడి జీవించాలి. ఆదికాండం 6:3 చూస్తే ఆత్మ నరులతో వాదిస్తున్నట్టుగా చూస్తాం. అదే మొదటి పేతురు పత్రిక 3:19-20 కూడా చూస్తాం. సో ఇక్కడ ఈ యుగంలో నిర్వహణ కిందకి ఎవరు వచ్చారంటే ఆదాము గర్భంలో జన్మించినటువంటి వారందరూ కూడా, ఆ వంశావళులన్నీ కూడా ఈ మనస్సాక్షి యుగం కిందకు వచ్చారు. అలాగే ఈ యుగం యొక్క నిర్వహణ లక్షణాలు ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది ఈ మనస్సాక్షి యుగంలో ఏర్పాటు చేయబడింది. అలాగే లేఖనాలు ఈ యొక్క యుగంలో లేవు. అలాగే యెహోవాకు బలులు అర్పించటము, కయ్యను అర్పణను దేవుడు అంగీకరించకపోవటం వలన, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించటం వలన దేవుణ్ణి మానవుడు సమీపించగలిగే ఒక మాధ్యమం ఏంటి అంటే బలి అర్పణ. సో అనేది దేవుడు నియమించాడని మనం గ్రహించవచ్చు. సో దేవుణ్ణి సమీపించడానికి దేవుడు బలి అర్పణ అనే దాన్ని, అంటే కయ్యని యొక్క దాన్ని హేబేలు అర్పణ స్వీకరించటాన్ని బట్టి దేవుడు మానవుని అర్పణ ద్వారా ఇలాంటి హేబేలు చేసినటువంటి అర్పణ లాంటి అర్పణ, అవిశ్వాసంతో కూడినటువంటి అలాంటి అర్పణ బట్టి దేవుడు మానవుని స్వీకరిస్తున్నాడు అనే విషయం అక్కడి నుంచి మనకు తెలుస్తుంది అనమాట. ఈ యుగంలో యెహోవా నామమున ప్రార్థన చేయడం కూడా మనస్సాక్షి యుగంలోనే ప్రారంభమైంది అని చూస్తున్నాం. అలాగే మనస్సాక్షి
ప్రకారం మానవుడు జీవించాలి ఈ మనస్సాక్షి యుగంలో. ఆదాము పతనమైన పిమ్మట దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. మానవుని పతనం ఫలితంగా దేవుడు వేరొక నిబంధన చేశాడు. దీన్నే ఆదాము నిబంధన అంటారు. నిబంధనలోని అంశాలు ఏంటంటే ఘటసర్పంపై శాపము, మెస్సియ గూర్చిన మొదటి వాగ్దానము, అంటే ఈ యొక్క షేతు సంతానం నుంచి నోవాహు, నోవాహు నుంచి షేము, షేము నుంచి అబ్రహాము, ఇసాకు నుంచి యాకోబు, యోదా, దావీదు, ఈ వంశక్రమంలో మెస్సీ జన్మించాలన్నమాట. అలాగా అదంగి ఈ యొక్క యుగం యొక్క లక్షణాలు. స్త్రీ యొక్క స్థితి మార్చబడింది, భూమి శపించబడింది, మానవునికి శారీరక శ్రమ పెరిగింది, దుఃఖము పెరిగింది, జీవితకాలము తగ్గించబడింది, ఆయుష్ తగ్గించబడింది, మరణము వచ్చింది. ఇవి ఈ యుగంలో. అలాగే ఈ యుగంలో మానవుడు ఓటమి ఏంటంటే దేవుని ఆత్మకు వ్యతిరేకంగా, తన మనస్సాక్షికి వ్యతిరేకంగా మానవుడు జీవించాడు ఈ యుగంలో. అది ఈ యొక్క యుగంలో మానవుని యొక్క ఓటమి. ఈ యుగ ఫలితం ఏంటంటే సార్వత్రికంగా జలప్రళయం ద్వారా నోవాహు కుటుంబాన్ని తప్పించి మానవులందరినీ, భూమి అంతటిని తుడిచివేయడం జరిగింది ఈ యుగంలో. అలాగే పరిష్కారము ఏంటి అంటే దేవుడు నోవాహుతో నిబంధన చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఏమండి, నోవాహు కుటుంబాలను, జంతువులను తెచ్చి కాపాడి వారి ద్వారా మరలా భూమిని నింపడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మెస్సియా రాకడ కొరకు షేము వంశము సిద్ధపరచబడ్డము చివరికి యుగం యొక్క ముగింపు పరిష్కారం. అలాగే మూడవ నిర్వహణ యుగం ఏంటంటే మానవ ప్రభుత్వ యుగము. ఈ నిర్వహణ యుగాన్ని మానవ ప్రభుత్వ యుగము అని పిలుస్తారు. మనస్సాక్షి యుగం ప్రారంభంలో హత్య జరిగినప్పటికీ, అంటే హేబేలుని కయ్యను చంపాడు, అది మనస్సాక్షి యుగం ప్రారంభంలో. అయినప్పటికీ దేవుడు మరణశిక్షను మరి కయ్యనికి విధించలేదు. మానవుడు ఎవరినంటే వారిని చంపలేడు అని అక్కడ మనకు ఉంటుంది. సో మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే మనిషిని నియంత్రించాలి. సో ఈ నియంత్రణే ప్రభుత్వం అన్నమాట. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వంటి ప్రభుత్వం కాదు అని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని అనుకోవాల్సిన అవసరం లేదు, పాలన అవసరము. అందుకే దాన్ని మానవ ప్రభుత్వ యుగం అంటారు. అంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా మనిషి ప్రవర్తిస్తున్నప్పుడు ఆ మనిషిని నియంత్రించటం. ఆదికాండము 8:20 నుంచి చూస్తే ఆదికాండము 11:32 వరకు ఈ యుగము ఈ మానవ ప్రభుత్వ యుగం ఉన్నట్టుగా చూస్తాం. అలాగే ఈ మానవ ప్రభుత్వ యుగము జలప్రలయం తర్వాత నోవాహు దేవునికి బలులు అర్పించిన తర్వాత దేవుడు నోవాహుతో చేసిన నిబంధనతో ఈ నిర్వహణ యుగము ప్రారంభమవుతుంది. ఏమండి, అలాగే యుగం ఎప్పుడు ముగించబడింది అంటే ఈ నిర్వహణ యుగము బాబేలు లో భాషలు తారుమారైన తర్వాత మానవజాతి అంతా వారి వారి భాషల చొప్పున భూమి అంతటా చెదిరిపోయినంత వరకు ఈ యుగము ముగింపు అక్కడితో ముగిసిపోయింది. మానవ ప్రభుత్వ యుగం చెదిరిపోవటం, మానవులు చెదరగొట్టడం, దేవుడే చెదరగొట్టాడు కదా భాషలు మార్చేసి, అక్కడితో మానవ ప్రభుత్వ యుగం ముగిసింది. అలాగే 4వ యుగం చూస్తే మరి ఈ యొక్క మానవ ప్రభుత్వ యుగం యొక్క లక్షణాలు కొన్ని చూద్దాం. మానవ ప్రభుత్వ యుగం లక్షణాలు. మానవ ప్రభుత్వ యుగంలో నియమం ఏంటంటే మానవులు తమను తాము నియంత్రించుకోవాలి. అంటే తమను తామే ప్రభుత్వం చేసుకోవాలి, తమను తాము అదుపులో పెట్టుకోవాలి, మనిషి కాపాడుకోవాలి, భూమి అంతటా విస్తరించాలి. అలాగే ప్రభుత్వాలు దేవునిచే ఏర్పాటు చేయబడ్డాయని మనకు బైబిల్లో రోమపత్రిక 13:1-7 వరకు రాయబడింది. సో అప్పుడైనా ఇప్పుడైనా సరే ప్రభుత్వాలన్నీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి ఏర్పాటు చేయబడతాయి. ఈ యొక్క మానవ ప్రభుత్వ యుగం యొక్క లక్షణాలు ఏంటంటే మరణశిక్ష నియమించబడింది. అలాగే ఒకే ఒక భాష ఉండేది మానవ ప్రభుత్వ యుగంలో. అలాగే మానవ ప్రభుత్వం లేదా రాజ్యాల ప్రారంభం అనేది ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. మానవ ప్రభుత్వం లేదా రాజ్యాలు ఏర్పడటం ఈ యుగంలోనే ప్రారంభించబడింది. అలాగే ఈ మానవ ప్రభుత్వ యుగంలో లేఖనాలు లేవు. ఏమండి, అలాగే నోవాహు నిబంధన కూడా ఈ యుగంలో ఉంది.
ఏంటి నిబంధన అంటే ఆదికాండం 8వ అధ్యాయం 21 నుంచి 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. మానవ ప్రాణానికి విలువ అనేది ఇవ్వబడింది. ప్రాణాన్ని కాపాడే బాధ్యత మనిషిదే. హత్యకు మరణశిక్ష అనేది ఉంటుంది. అలాగే భవిష్యత్తులో సార్వత్రిక జలప్రలయం రాదు. భూమి యొక్క శపించబడదు. ప్రకృతితో మానవునికి సంబంధం ఏర్పాటు, ఇవన్నీ కూడా ఈ యుగంలో ఉన్నటువంటి లక్షణాలు. నోవహు కుమారులైన షేము, హాము, యాపేతుకు విశిష్టమైన లక్షణాలు ఈ యుగంలో ఆపాదించబడ్డాయి. అలాగే ఈ మానవ ప్రభుత్వ యుగంలో ఓటమి ఏంటి అంటే భూమిపై విస్తరించకూడదు అని వారు నిర్ణయించుకొని ఒకే దగ్గర ఉండిపోవాలి అనుకున్నారు. అంటే ఒకే వ్యక్తి పాలనలో ఉండిపోవాలి అనుకున్నారు. మన భూమి మీద విస్తరించకుండా ఒకే దగ్గర బాబేలు గోపురం కట్టుకొని ఉండిపోదాం అనుకున్నారు. అది ఓటమి. దానికి తీర్పు శిక్ష ఏంటంటే భాషలు తారుమారు చేశాడు దేవుడు. చేసి వారు భూమి అంతటా చెదిరిపోయేటట్టుగా చేశాడు. సో ఈ మానవ ప్రభుత్వ యుగం యొక్క పరిష్కారం ఏంటి అంటే మానవుడు ఓటమికి దేవుడిచ్చిన పరిష్కారం ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్రహాం ద్వారా ఒక జనాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ వ్యక్తి సంతానంగా మెస్సియా ఈ లోకానికి రావడం అనేది ఈ యుగంలో మరి పరిష్కారం. అలాగే 4వ యుగం ఏంటి అంటే వాగ్దాన జనాంగ యుగము, లేదంటే పితరుల యుగము అని కూడా చెప్పుకోవచ్చు. పితరుల యుగం 3 యుగాల గురించి చెప్పుకున్నాం కదండి. 1 నిర్దోష యుగము, 2 మనస్సాక్షి యుగము, 3 మానవ ప్రభుత్వ యుగము, 4వది పితరుల యుగము లేదా వాగ్దాన జనాంగ యుగము. ఈ యుగాన్ని వాగ్దాన జనాంగ యుగం అని కూడా పిలుస్తారు. అయితే ఇందులో మొదటి 3 నిర్వహణ యుగాలకు బైబిల్లో చాలా తక్కువ స్థలం కేటాయించబడింది. కానీ ఈ యుగానికి ఎక్కువ స్థలము, కొంచెం ఆదికాండంలో ఎక్కువ స్థలం కేటాయించబడింది. ఆదికాండము 1 నుంచి 3 వరకు మొదటి యుగం ఉంది. 1 అధ్యాయం నుంచి 3 వరకు మొదటి యుగం. ఆదికాండం 4 అధ్యాయం నుంచి 7 వరకు రెండవ యుగం. ఆదికాండం 8 అధ్యాయం నుంచి 10 వరకు మూడవ యుగం. కానీ 4వ యుగం అనేది ఆదికాండము 12 నుంచి 18 అధ్యాయం వరకు, అంటే 57 అధ్యాయులు కేటాయించబడ్డాయి అన్నమాట ఈ యొక్క యుగం కొరకు. ఇది పితరుల యుగం కొరకు, పితరుల యుగం మొత్తం. సో వాక్యము ఏంటి అంటే ఆదికాండం 12:1 నుంచి నిర్గమాకాండం 12:36 వరకు పితరుల యుగమే. ఏమండి? ఆదికాండం 12:1 నుంచి నిర్గమాకాండం 12:36 వరకు ఈ యుగం కిందకు వస్తుంది అన్నమాట. అలాగే ఈ యుగ ప్రారంభము ఏంటి అంటే సేతు, నోవాహు, షేము గర్భము నుండి అబ్రహామును పిలిచి అబ్రహాముతో నిబంధన చేయడం ద్వారా ఈ యొక్క పితరుల యుగము లేదా వాగ్దాన యుగము నిర్వహణ అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ యొక్క పితరుల యుగము యొక్క ముగింపు ఇశ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రావడంతో ఈ యొక్క యుగము, ఈ పితరుల యుగం ముగించబడింది నిర్గమాకాండం 14:31తో. సో ఈ యొక్క పితరుల యుగం యొక్క నియమం ఏంటి అంటే దేవుని వాగ్దానం నమ్మి కనాను దేశంలో నివసించటం. అబ్రహాం ఈ వాక్య భాగాల్లో మనం ముఖ్యంగా గమనించదగిన విషయం, దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వ్యక్తిగత వాగ్దానాలు, అలాగే సార్వత్రిక వాగ్దానాలు ఉంటాయి. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక రాజ్యంగా ఏర్పరిచి కనాను వారికి ఒక స్వాస్యంగా ఇవ్వడం, అబ్రహాంతో చేసిన వాగ్దానాల్లో లోకమంతటికి మెస్సయ్య ఆయన గర్భంలో జన్మిస్తాడు, అబ్రహాం యొక్క గర్భంలోంచి మెస్సయ్య వస్తాడు అనే వాగ్దానము ఈ యుగంలో కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క పితరుల యుగం యొక్క లక్షణాలు ఏంటి అనే మనం ఆలోచన చేస్తే మెల్కీషెదెకు యాజకత్వం కనిపిస్తుంది ఇందులో. అలాగే కుటుంబ యాజకత్వం కనిపిస్తుంది. ఏమంటే అలాగే లేఖనాలు యుగంలో లేవు. అలాగే ఈ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అదేవిధంగా ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు చరిత్రకై బైబిల్లో ఈ యొక్క స్థలము కేటాయించబడింది యుగంలో. అబ్రహాము నిబంధన, దేవుడు అబ్రహాంతో షరతులు లేని శాశ్వతమైనటువంటి ఏకపక్ష నిబంధన చేశాడు అబ్రహాంతో దేవుడు ఈ యుగంలో.
ఒక గొప్ప జనాన్ని దేవుడు అబ్రాహాంకి ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రాహాంకు ఉన్నటువంటి 8 మంది కుమారులలో ఇసాకును దేవుడు మెస్సియ రాక కొరకు ఇసాకును ఎన్నుకున్నాడు. మిగిలిన 7 కుమారులు కూడా వారిని కూడా దేవుడు దీవించి వారిని గొప్ప జనంగా చేస్తానని దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేసి అలా చేశాడు. సో వీరు భూ సంబంధమైన సంతతిగా ఉన్నారు. అలాగే మెస్సియ ద్వారా భూమి మీద అన్ని జనాంగాలు దీవించబడతాయి అనే వాగ్దానము ఈ యుగంలో కనిపిస్తుంది. అలాగే అబ్రాహామును దీవించేవారు దీవించబడతారు, అబ్రాహామును శపించేవారు శపించబడతారు. కనాను వీరికి భూభాగంగా ఇస్తానని వాగ్దానము, అబ్రాహాము పేరు ప్రఖ్యాతి పొందుతాడని చెప్పటము, అలాగే అతని శరీర సంతతి ఇసుక రేణువులో అభివృద్ధి చెందుతానని వాగ్దానం ఇవ్వటము, అతని ఆత్మీయ సంతతి నక్షత్రాలు వ్యాపిస్తారని వాగ్దానము, అనేక జాతులకు తండ్రిగా ఉంటాడని, గొప్ప దేశం అతని నుండి ఉద్భవిస్తుందని, అతని సంతతికి కనాను శాశ్వతంగా ఇవ్వబడుతుందని, రాజులు ఆయన గర్భంలో నుండి వస్తారని, అతని సంతతికి యెహోవాయే దేవుడుగా ఉంటాడని, అతని సంతతి శత్రువుల గౌనులను స్వాధీనపరుచుకుంటారని, అతని ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయని, ఇవన్నీ అబ్రహాంతో దేవుడు ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఏకపక్ష నిబంధన చేశాడు. ఇవన్నీ చూస్తే ఇంకా అతని బీజము ద్వారా అనేక జాతులు ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దాన జనాంగంతో చేసినటువంటి 4 ఏకపక్ష నిబంధనలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క యుగంలో కనిపిస్తుంది. అలాగే దేవుని వాగ్దానం మరిచి దేవుణ్ణి నమ్మలేకపోయారు. ఈ యుగంలో వాటమి. ఏమంటే కరువు వచ్చినప్పుడు ఈ పితరులు ఇశ్రాయేలీయులు అందరూ ఐగుప్తుకు వెళ్ళిపోయారు. కరువు తగ్గిన తర్వాత లేదంటే యోసేపు మరణించగానే వెనక్కి వచ్చి కనాన్లో నివసించడానికి బదులు ఐగుప్తులోనే స్థిర నివాసం ఏర్పరచుకోవడము వారి వాటమి. ఏమండి అలాగే ఈ యుగం యొక్క ఫలితం ఏంటి అని అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో బానిసత్వానికి అప్పగించటము వారికి తీర్పది శిక్ష. అలాగే దీనికి పరిష్కారం ఏంటి? యుగం పరిష్కారం వారు వాటమికి పరిష్కారం ఏంటంటే పస్కా పశువు వధించడం ద్వారా ఇశ్రాయేలీయులు మరి ఆ బానిసత్వం నుంచి విమోచించబడి మరలా కనానుకు కొనుపోబడమే ఇక్కడ పరిష్కారం అన్నట్టు వారికి. అలాగే 5వ యుగం మనకు కనిపిస్తుంది, ధర్మశాస్త్ర యుగము. ఏమండి ధర్మశాస్త్ర 5వ నిర్వహణ యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని పిలుస్తారు. కాబట్టి ఈ యుగంలో చివరి 7 సంవత్సరాలను దానియేలు 70 వారం అని పిలుస్తారు. సో ఇదే 7 సంవత్సరాల శ్రమల కాలం, యుగంలో చివరి భాగం అన్నమాట అది. ఏమండి సో ధర్మశాస్త్ర యుగంలో చివరి భాగం ఇంకా నెరవేరవలసి ఉందన్నమాట. అలాగే ఈ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని మనం నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుంచి మత్తయి, మార్కు, లూకా సువార్త, యోహాను సువార్తలు, అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి ప్రకటన గ్రంథం 19వ వచనం వరకు ఈ వాక్య భాగాలు ఈ యుగ చరిత్రకు సంబంధించినవి. అలాగే ఈ యుగ ప్రారంభము సీనాయి పర్వతానిపై మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా యుగము ప్రారంభించబడుతుంది. నిర్గమాకాండం 19వ వచనం. అలాగే యుగం యొక్క ముగింపు శిలువలో యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవటంతో ఈ యొక్క యుగము, ఈ ధర్మశాస్త్ర యుగము ముగించబడింది. కానీ యుగం యొక్క చివరి 7 సంవత్సరాలు శ్రమల కాలము ఇంకా ఉంది. ఈ పితరుల యుగం యొక్క నెరవేరవలసినటువంటి శ్రమల కాలము దేవుడు యూదులకు నియమించినటువంటి దేవుని శిక్షాకాలం అన్నమాట. 7 ఏండ్ల శ్రమలు అవి జరగబోతున్నాయి అన్నమాట. అలాగే మోషే ధర్మశాస్త్రం తప్పక పాటించాలి, ఈ యొక్క యుగంలో నియమం అన్నమాట. సో దేవుడు చెప్పినట్టు ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలన చేయాలి అనేది ఈ ధర్మశాస్త్ర యుగంలో నియమం. అలాగే ధర్మశాస్త్ర యుగం యొక్క లక్షణాలు ఏంటి అంటే లేఖనాలు ఉన్నాయి ధర్మశాస్త్ర యుగంలో. అలాగే ధర్మశాస్త్ర యుగం ప్రత్యేకించబడిన యోధా రాజ్యం అన్నమాట. అలాగే అహరోను యొక్క కుమారుల యొక్క యాజకత్వము, అలాగే 5 రకాల బలులు, పండగలు, నియమకాలాలు, ప్రత్యక్ష గుడారము, దేవాలయము, మోసే నిబంధన, షరతులతో కూడిన నిబంధన అన్నమాట, మోసే నిబంధన. అలాగే పాత నిబంధన అని కూడా అంటారు దీన్నే. అలాగే పాలస్తీనా నిబంధన,
ఈ నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వారు కనాన్లోకి ప్రవేశించక మునుపు చేసిందనమాట. అలాగా దావీదు నిబంధన, ఇశ్రాయేలు దేవాలయము, శాశ్వత రాజ్యము, ఒక సింహాసనము, దావీదు సంతానంలో ఒక రాజు రావటము, ధర్మశాస్త్రానికి అవిధేయత చూపితే శిక్ష ఉంటుందని చెప్పటము, ఇవన్నీ కూడా ఈ యుగంలో లక్షణాలు. అలాగే కొత్త నిబంధన, ఇది షరతులు లేని నిబంధన. దేవుడు ఇర్మియా కాలంలో ఇశ్రాయేలుతో చేస్తాడు ఈ కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన యేసు ప్రభు రక్తంతో ప్రతిష్ఠించబడి 1000 ఏండ్ల పాలనలో మరి నెరవేరుతుంది. కనుక ఆ విధంగా ఈ యొక్క యుగం యొక్క లక్షణాలు. అలాగే వారికి ప్రత్యేకమైన ఆహార నియమాలు, సబ్బాతు, జాతీయ విశ్రాంతి దినము, ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఈ యొక్క యుగంలో కనిపిస్తాయి అన్నమాట. అలాగే మొదటి క్రమశిక్షణ చక్రము, 2000 క్రమశిక్షణ, ఒక 5 క్రమశిక్షణ చక్రాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇంకా టైం ఉంటే దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఉన్నటువంటి 2 యుగాల గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నారని నేను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. అంటే యుగాల గురించి చెప్పడం జరిగింది. చివరిగా 2 యుగాలు ఉన్నాయి. వాటి గురించి మరొక దినం నాడు వీలైతే తెలుసుకుందాం. చివరి 2 యుగాలు, ఒకటి సంఘయుగము, అంటే ఇప్పుడు మనం ఉన్నది ఈ యుగంలోనే. ఏమండి, ఈ సంఘయుగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఈ సంఘయుగం ఉంటుంది, ఎప్పటితో సంఘయుగం ముగించబడుతుంది, ఈ సంఘయుగం ముగిసిపోయిన తర్వాత ఏ యుగం ప్రారంభమవుతుంది, ఆ యుగం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేద్దాం. ఆ యొక్క సంఘయుగం తర్వాత వచ్చే యుగమే 7వ యుగము, అదే రాజ్యయుగము లేదా 1000 ఏండ్ల పరిపాలన యుగం. సో ఈ మధ్య సంధి కాలాలు ఉంటాయి. ఆ సంధి కాలం ఏంటో కూడా మనం ఏ విధంగా ఉంటాయో కూడా దేవుని చిత్తమైతే ఈ యొక్క డిస్పెన్సెస్ థియరీ గురించి తెలుసుకుందాం. యుగాల నిర్వహణ, దేవుడు మానవునితో ఎలాంటి కాల నిర్వహణ జరిగించాడో అనేది మనము ఈ విధంగా తెలుసుకున్నప్పుడు బైబిల్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది. కనుక బైబిల్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఈ యొక్క నిర్వహణ కాలాల గురించి మనకు తెలియాలి. ఈ యుగాలు, 7 యుగాల గురించి మనకు బైబిల్లో రాయబడిన 7 యుగాలు మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని ఆ విధంగా మనం బోధించగలుగుతాము, పాటించగలుగుతాము, ఆ విధంగా సిద్ధపడగలుగుతామని మీ అందరికీ తెలియచేస్తూ మరి ఈ యొక్క విషయాలు మీకు తెలియచేస్తున్నాను పిల్లరా. దేవుని చిత్తమైతే ఇంకా 2 యుగాల గురించి, సంఘకాల యుగం గురించి, 1000 ఏండ్ల యుగం గురించి, వాటి మధ్య సంధి కాలాల గురించి కూడా తెలుసుకోండి. యుగాల మధ్య సంధి కాలం ఉంది అని తెలుసుకో. ఒక యుగం ఇంకో యుగానికి మధ్యలో మారినప్పుడు సంధి కాలం ఉందని కూడా మనం ఆలోచన చేసాం కనుక అది కూడా నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే ఆ విషయాన్ని మనం గమనిద్దాం. కృపాదన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. వందనాలు. ప్రైజ్ లార్డ్. మా అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.